వెల్కమ్ టు విఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ జాగ్రఫీలో శీతోష్ణ స్థితి గురించి డిస్కస్ చేసుకునే ముందు నేను లాస్ట్ టైం క్లాస్లో భారతదేశంలో ఎత్తైన జలపాతం జెర్సొప్ప అని చెప్పాను మీకు. ఈ విషయం ప్రజెంట్ ఉన్న 9th క్లాస్ టెక్స్ట్ బుక్ కాకుండా ఇది వరకు ఉన్న 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చున్నాడు. దాన్ని బేస్ చేసుకొని చెప్పుకున్నాం. ప్రస్తుతం డేటా ప్రకారం భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్. ఇది వారాహి నది మీద కలదు. ఈ వారాహి నది ఏ జిల్లాలో ఉందంటే షిమోగా జిల్లా. ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రం. సో భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే కర్ణాటక. ఏ నది మీద ఉందంటే వారాహి నది. ఏ జిల్లాలో అంటే షిమోగా జిల్లా. నేను ఇదివరకు ఏం చెప్పాను మీకు? భారతదేశంలో ఎత్తైన జలపాతం జెర్సొప్ప. దీనికి మరొక పేరు జోగ్ జలపాతం. జోగ్ జలపాతం. మరి ఈ జోగ్ జలపాతం ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రం. సేమ్. ఏ జిల్లా? షిమోగా జిల్లా. ఏ నది మీద ఉంది? శరావతి నది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు భారతదేశంలో 2వ ఎత్తైన జలపాతం అని. దాన్ని శివ సముద్రం. ఇది డైరెక్ట్గా ఉంది కాబట్టి దీని గురించి మనకు అబ్జెక్షన్ లేదు. శివ సముద్రం జలపాతం ఏ నది మీద ఉంది అంటే కావేరి నది. ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది కూడా కర్ణాటక. ఓకే. ఆప్షన్లో ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది అని అంటే ఆప్షన్స్లో ఇవి కుంచికల్, జోగ్, శివ సముద్రం. అంటే మీరు కుంచికల్ అని పెట్టండి. ఓకే. సో జోగ్ జలపాతం. ఒకవేళ కుంచికల్ అనే ఆప్షన్ లేకుండా జోగ్ జలపాతం భారతదేశంలో ఎత్తైన జలపాతం అని ఉండి ఇది ఆప్షన్లో లేకుండా మిగతా ఉంటే అప్పుడు జోగ్ పెట్టండి. ఆప్షన్లో కుంచికల్ అనే లేకపోతేనే జోగ్ జలపాతం అని పెట్టండి. ఒకవేళ ఆప్షన్లో కుంచికల్ జలపాతం అని ఉంటే దాన్ని ఆన్సర్ చేయండి. ఇది రీసెంట్గా డేటా చేంజ్ అయింది. ఇక భారతదేశంలో 2వ ఎత్తైన జలపాతం అనేసి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చినాడు శివ సముద్రం. ఓకే. సో ఇది జలపాతానికి సంబంధించి. నెక్స్ట్ మనం శీతోష్ణ స్థితికి సంబంధించిన సమాచారం ఒకసారి మనం పరిశీలిస్తాం. శీతోష్ణ స్థితి కేంద్రాలు ఒకసారి మనం పరిశీలిస్తాం. వాతావరణ పరిశోధన కేంద్రం. ప్రపంచం తీసుకున్నట్టయితే ప్రపంచంలో వాతావరణ పరిశోధన కేంద్రం జెనీవాలో కలదు. జెనీవా స్విట్జర్లాండ్ దేశం. భారత్లో తీసుకుంటే భారత్ ఇది న్యూఢిల్లీలో కలదు. న్యూఢిల్లీ. అది మనకు వాతావరణ పరిశోధన కేంద్రం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే విశాఖపట్నంలో కలదు. తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ కలదు. ఇది వాతావరణ పరిశోధన కేంద్రం. మరి ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం అంటే మార్చి 23. మార్చి 23 ప్రతి సంవత్సరం మనము వాతావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశ శీతోష్ణ స్థితిని మాన్సూన్స్ అంటాం. మాన్సూన్స్ అంటే ఋతుపవన వ్యవస్థ లేదా శీతోష్ణ స్థితి. ఋతుపవన శీతోష్ణ స్థితి. మాన్సూన్స్ అనే పదాన్ని అరబ్బులు
కనిపెట్టడం జరిగింది. సో మాన్సూన్స్ అనే ఆంగ్ల పదానికి అర్థం ఋతుపవన వ్యవస్థ, ఋతుపవన శీతోష్ణ స్థితి. ఈ మాన్సూన్స్ అనే పదం మౌజం అనే అరబిక్ పదం నుండి, మౌజం అనేది ఏ భాషా పదం అంటే అరబిక్. మౌజం అనే అరబిక్ పదానికి అర్థం ఏంటంటే ఋతువు. దీనికి అర్థం ఋతువు. మౌజం అనే అరబిక్ పదానికి అర్థం ఋతువు. ఈ మాన్సూన్ అనే పదం ఒక సంవత్సర కాలానుగుణంగా గాలి వీచే దిశని సూచిస్తుంది. ఇది మాన్సూన్కి అర్థం. సో భారతదేశ శీతోష్ణ స్థితి గురించి ఇప్పుడు చూస్తాం. శీతోష్ణ స్థితి అంటే ఏంటి? ఫస్ట్ మనకు అసలు శీతోష్ణ స్థితి అంటే ఏంటో తెలియాలి. మీకు శీతోష్ణ స్థితి ఒక విశాల ప్రాంతంలో సుదీర్ఘ కాలంలోని నెలకొన్న వాతావరణ స్థితిగతులు, వైవిధ్యతల మొత్తాన్ని శీతోష్ణ స్థితి అంటాం. ఓకే, నెక్స్ట్ వాతావరణం. ఒక ప్రాంతంలో ఏదైనా ఒక సమయంలో నెలకొన్న వాతావరణ స్థితిగతులు, వైవిధ్యం. అదే శీతోష్ణ స్థితి విశాల ప్రాంతంలో సుదీర్ఘ కాలంలో నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు, వైవిధ్యతల్ని అది తెలియజేస్తే, వాతావరణము ఏదైనా ఒక ప్రాంతంలో ఏదో ఒక సమయంలో నెలకొన్న వాతావరణ స్థితిగతుల్ని వాతావరణం అంటాం. ఓకే, ఇదేమో దీర్ఘకాలానికి సంబంధించింది, ఇదేమో స్వల్పకాలానికి సంబంధించింది. శీతోష్ణ స్థితికి వాతావరణానికి ఒకే రకమైన అంశాలని పరిగణలోకి తీసుకొని మనం వాటి మీద అధ్యయనం చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ ఏవే అంశాలు మనం తీసుకుంటామో ఆ విషయాలు ఒకసారి పరిశీలిస్తాం. ఇప్పుడు శీతోష్ణ స్థితికి వాతావరణానికి ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటాం అంటే ఫస్ట్ది ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనం, ఆర్ద్రత, అవపాతం. ఇప్పుడు ఉష్ణోగ్రత గురించి చూస్తాం. ఒక ప్రాంతంలో వెచ్చదనాన్ని, ఏదైనా కానీ ఏ ప్రాంతంలోనైనా కానీ వెచ్చదనాన్ని మనం ఉష్ణోగ్రత అంటాం. సో వేడిని, వెచ్చదనాన్ని మనం ఉష్ణోగ్రత అంటాం. సో భారతదేశంలో చూసినట్లయితే ఉష్ణోగ్రత వేసవి కాలంలో ఎలా ఉంది, చలికాలంలో ఎలా ఉంది ఒకసారి మనం పరిశీలిస్తాం. భారతదేశంలో ఉష్ణోగ్రత వేసవి కాలంలో ఎలా ఉంది అనే విషయం మనం ఒకసారి పరిశీలిస్తాం. ఉష్ణోగ్రత వేసవి కాలంలో ఇక్కడ జైసల్మీర్, ఇది రాజస్థాన్, మొత్తం తారెడార్ ఉంటుంది. ఈ తారెడార్లో జైసల్మీర్లో ముఖ్యంగా ఈ బార్మర్లోయ కావచ్చు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే భారతదేశంలో ప్రాంతం ఏదంటే పశ్చిమ రాజస్థాన్ జైసల్మీర్. దాదాపు అక్కడ ఉష్ణోగ్రతలోని ఉండే పాదరసం 50 డిగ్రీలు టచ్ చేస్తూ ఉంటుంది. సో ఉష్ణోగ్రతని దేంతో కొలుస్తామంటే ఉష్ణమాపకంతో కొలుస్తాం. ఉష్ణోగ్రతని దేంతో కొలుస్తాం? ఉష్ణమాపకం. ఈ ఉష్ణమాపకంలోని పాదరసం తెలియజేస్తుంది ఎంత టెంపరేచర్ ఉంటుందని. సో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు అవుతుంది వేసవి కాలంలో పశ్చిమ రాజస్థాన్లో. అట్ ది సేమ్ టైం అదే వేసవి కాలంలోనే ఇక్కడ పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్లో పహల్గామ్ ఈ పహల్గామ్ అనే ప్రాంతంలో టెంపరేచర్ 20 డిగ్రీలు సెంటీగ్రేడ్ నమోదవుతుంది. అంటే ఇక్కడేమో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంది వేసవి కాలంలో, అదే సమయంలో పహల్గామ్ అనే ప్రాంతంలో 20 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. మరి శీతాకాలంలో చూసినట్లయితే ద్రాస్, జమ్మూ కాశ్మీర్లో ఈ ప్రాంతంలో ద్రాస్
ఆ ప్రాంతంలో -45°C ఉష్ణోగ్రత నమోదవుతుంది. వేసవి కాలంలో భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా నమోదవుతున్నాయనే విషయం మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో అంటే శీతోష్ణ స్థితికి వాతావరణానికి ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటామంటే అందులో ఫస్ట్ది టెంపరేచర్. ఈ టెంపరేచర్ భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా నమోదవుతూ ఉంది. అందులో వేసవి కాలంలో చూసినట్లయితే 50°, పశ్చిమ రాజస్థాన్లో నమోదవుతూ ఉంది. అదే వేసవి కాలంలోనే 20°C నమోదవుతూ ఉంది పహల్గామ్ అనే ప్రాంతంలో. అదే శీతాకాలంలో చూసుకున్నట్లయితే ఇక్కడ తిరువనంతపురం 22°C నమోదవుతుంది. ఇదే శీతాకాలంలో ద్రాస్ అనే ప్రాంతం వద్ద, జమ్మూ కాశ్మీర్లో ద్రాస్ అనే ప్రాంతం వద్ద -40°. చూడండి, వేసవి కాలంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎలా ఉంది, శీతాకాలంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎలా ఉంటుందో ఒకసారి మనం, అంటే ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలిస్తే మీరు గమనించినట్లయితే సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పగలు రాత్రి ఉష్ణోగ్రతల వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా సముద్ర ప్రభావిత ప్రాంతంలో పగలు రాత్రి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే సముద్రానికి దూరంగా, సో సముద్రం ఇక్కడ ఎక్కడో ఉంది, ఇది ఎడారి ప్రాంతం. ఈ యొక్క రాజస్థాన్ ఎడారిలో పగలు 50°C నమోదవుతూ ఉంటే రాత్రి అయ్యే సమయానికి 15°C పడిపోతుంది టెంపరేచర్. అంటే చూడండి, పగలు 50°C నమోదవుతుంది. అదే ప్రాంతంలో రాత్రి సమయానికి 15°C ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది పడిపోతుంది. వాటి మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే ఎక్కువ ఉంది. రాత్రి పగలు మధ్య ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటుంది అనేసి క్వశ్చన్ ఫామ్ చేస్తాడు. సో కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనం క్లారిటీగా ఉండాలి. రాజస్థాన్ ఎడారిలో లేదా సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఒకవేళ ఆప్షన్లు అది లేదు, సో ఇండోరో లేకపోతే ఢిల్లీలో ఇచ్చేసాడు. సో అక్కడ రాత్రి పగలు మధ్య వ్యత్యాసం, ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది అని అంటాడు. చెన్నై, ఇక్కడ తిరువనంతపురం ఈ ప్రాంతంలో పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది అని క్వశ్చన్ స్టేట్మెంట్లు ఇస్తే ఏది పెడతారు మీరు? ఇక టెంపరేచరు పగలు రాత్రి మధ్య వ్యత్యాసం స్వల్పంగా ఉంటుంది, తక్కువ ఉంటుంది, కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసం పగలుకి రాత్రికి ఎక్కువగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో టెంపరేచర్ రాత్రికి పగలకి మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంటుంది అనే విషయం మనకు తెలియాలి మీకు. నెక్స్ట్ పవనం. సో వాతావరణ పీడనం అంటే ఏంటి? వాతావరణ పీడనం అంటే ఏమంటే గాలి యొక్క బరువునే మనం పీడనం అంటాం. భూమి మీద గాలి యొక్క బరువుని మనం వాతావరణ పీడనం అంటాం. గాలి బరువు, సింపుల్గా గాలి యొక్క బరువు. మరి పవనం అంటే ఏమి? అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి చలించే గాలిని మనం పవనం అంటాం. దీన్ని అధిక పీడనం నుండి అల్పపీడనానికి చలించే గాలిని మనము పవనం అంటాం. ఆర్ద్రత అంటే ఏమంటే ఇది ద్రవ రూపంలో కావచ్చు, వాయు రూపంలో కావచ్చు, నీటి యొక్క ఉనికిని తెలియజేస్తుంది. ద్రవ రూపం లేదా వాయు రూపంలో ఉన్న నీటి ఉనికిని తెలియజేయడాన్ని ఆర్ద్రత అంటాం. దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే గాలిలోని నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. గాలిలో ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత అంటే నీటి ఉనికిని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గాలిలో ఉండే నీటి ఆవిరిని మనం ఆర్ద్రత. ఈ నీటి ఆవిరి అవపాతం అంటే ఎందుకు చూస్తాం? అవపాతం అంటే
ఈ ఈ నీటి ఆవిరి వర్షంగా, వడగండ్లుగా లేదా హిమపాతంగా భూమిని చేరే ప్రక్రియనే అవపాతం అంటాం. ఓకే, నీటి ఆవిరి, హిమపాతం లేదా వడగండ్లుగా లేదా వర్షంగా భూమిని చేరే ప్రక్రియనే అవపాతం అంటాం. అవపాతాల్లో ప్రధానమైనది వర్షపాతం. సో ఇప్పుడు భారతదేశంలో వర్షపాతం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే, వర్షపాతం హిమాలయ ప్రాంతాల్లో హిమాలయాల్లో వర్షపాతం మంచుగా ఉంటుంది. హిమపాతం అంటే ఏమి? మంచుగా పడుతుంది. అదే మిగతా ప్రాంతాల్లో వర్షపాతం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే, కేవలం హిమాలయాల్లోనే హిమపాతం అనేది ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో వర్షపాతం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేఘాలయలో దాదాపు 400 సెంటీమీటర్లు సాంవత్సరిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది అనేసి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా సాంవత్సరిక వర్షపాతం అక్కడ 1187 సెంటీమీటర్లు నమోదు అవుతూ ఉంటుంది. కానీ టెక్స్ట్ బుక్లో 400 ఇచ్చాడు కాబట్టి మనము దాన్నే ఫాలో అవుతాం. బహుశా మేఘాలయ రాష్ట్రం మొత్తానికి తీసుకున్నాడేమో తెలియదు, కానీ ఈ మేఘాలయ రాష్ట్రంలో మ్యాసిన్ రామ్ అనే ఒక ప్రాంతం ఉంది. ప్రపంచంలో అత్యధిక సాంవత్సరిక వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతం మ్యాసిన్ రామ్. ఓకే, ఇక్కడ చిరపుంజి అనే ప్రాంతం కూడా మరొక ప్రాంతంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక సాంవత్సరిక వర్షపాతాన్ని నమోదు చేసే రెండవ ప్రాంతం ఏది అంటే చిరపుంజి. అదే ప్రపంచంలో అత్యధిక సంవత్సరిక వర్షపాతంలో మొదటి స్థానం వచ్చి మ్యాసిన్ రామ్, రెండో స్థానం వచ్చి చిరపుంజి, మూడో స్థానం వచ్చి ఆఫ్రికా ఖండంలో కెమెరూన్, ఓకే, కాంగో దేశం. సో ఇది భూగోళం మీద, ఈ భూమి మీద సంవత్సరం మొత్తం తేమతో కూడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మ్యాసిన్ రామ్. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇది మేఘాలయకు సంబంధించి అత్యల్ప వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు కూడా మన దేశంలో ఉన్నాయి. అత్యల్ప వర్షపాత ప్రాంతం లడక్, పశ్చిమ రాజస్థాన్. ఇక్కడ లడఖ్లో కేవలం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేస్తూ ఉంది. పశ్చిమ రాజస్థాన్ అంటే ఇక్కడేమి బార్మర్ లోయ, జైసల్మీర్ అనే ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతాలు. అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతాలు పశ్చిమ. అంటే దాదాపు ఈ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతాన్ని నమోదు చేస్తున్నాయి అని మనకు ఇవ్వడం జరిగింది. సో మన దేశంలో దాదాపుగా జూన్ టు సెప్టెంబర్ ఈ మధ్య ప్రాంతాల్లో దాదాపు దేశం మొత్తం మీద వర్షపాతం నమోదవుతుంది, జూన్ టు సెప్టెంబర్. ఇక అక్టోబర్ నవంబర్ ఈ నెలలో, జూన్ టు సెప్టెంబర్ నెలలో దేశం మొత్తం మీద వర్షపాతం నమోదైతే, అక్టోబర్ నవంబర్లో ఈ 2 నెలల్లో తమిళనాడు ప్రాంతం, దక్షిణాంధ్ర ఈ ప్రాంతాల్లో వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఓకే, సో ఒక్కొక్క ప్రాంతంలో టెంపరేచర్లు కావచ్చు, వర్షపాతాలు కావచ్చు, వైవిధ్యత అనేది ఉంది. సో ఇలాంటి వైవిధ్యతలు ఉన్న దానివల్ల వాళ్ళు తీసుకున్న ఆహారం కావచ్చు, వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, వాటిలో మార్పులు అనేటివి ఉంటాయి. వాళ్ళు ఇళ్ళను కూడా నిర్మించుకునే విధానం కూడా మారిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ పశ్చిమ రాజస్థాన్లో టెంపరేచర్ విపరీతంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంటి నిర్మాణంలో మందపాటి గోడలు నిర్మించుకునేవాళ్ళు. మందపాటి గోడలు అంటే గోడలు చాలా మందంగా ఉంటాయి. కారణం ఏమంటే ఈ మందపాటి గోడలు ఎందుకు నిర్మించుకున్నారు వాళ్ళు అంటే, బయట ఉన్న టెంపరేచరు లోపలికి రాకుండా ఉండడానికి ఈ మందపాటి గోడలను రాజస్థాన్లో నిర్మించుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క ఇంటి మీద పైకప్పులు ఎలా ఉంటాయంటే ఒకసారి చూస్తే ఇలా ఫ్లాట్గా ఉంటాయి. అంటే ఏమి, చదునుగా ఉంటాయి. ఇప్పుడు మన ఇళ్ళ మీద ఎలాగైతే మన ఫ్లోర్ చదరంగా ఉంటుందో ఆ విధంగానే వాళ్ళు ఆ యొక్క ఫ్లోరింగ్ అనేది నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక ఒక చిన్నపాటి పైప్ ద్వారా ఆ వాటర్ మొత్తం బయట వెళ్లకుండా ఆ పైపు గుండా ఒక నీటి గుంటల్లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది రాజస్థాన్లో. ఎందుకని ఆడ వాటర్ కంటెంట్ తక్కువ కాబట్టి
వర్షపు నీరుని వాళ్ళు ఇలా నీటి గుంటల్లో నిల్వ చేసుకోవడానికి ఈ ఏర్పాట్లు చేసుకోవడం వలన ఈ యొక్క నీరు అనేది ఇలా వస్తుంది. సో అందుకని వాళ్ళు చదునైన ఫ్లోర్లని నిర్మించుకోవడం జరుగుతుంది. ఇదే సమయంలో మనం చూసినట్లయితే టెరాయి ప్రాంతంలో చూసినట్లయితే టెరాయి గోవా, మంగళూరు. టెరాయి ప్రాంతం అంటే ఏమి? సో ఉత్తర భారతదేశంలో మైదానంలో ఇదొక రకమైన చిత్తడి ప్రాంతాలు అని చెప్పి ఈ ఏరియాలో ఇల్లు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎలా ఇంటి పైకప్పులు ఎలా ఉంటాయంటే ఇలా వాల్గా ఉండే ఇంటిని వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది. ఇలా వాళ్ళకి ఇంటిది ఇలా వాల్గా ఉంటుంది. ఎందుకు ఇలా వాల్గా వాళ్ళ యొక్క పైకప్పుని నిర్మించుకోవడం జరుగుతుందంటే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం వాళ్ళకి లేదు. సో వాళ్ళకి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వాటర్ నిల్వ ఉండకుండా ఉండేదానికి వాళ్ళు ఇలాంటి నిర్మాణాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. సేమ్ గోవాలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పశ్చిమ కనుల వల్ల అక్కడ పర్వతీయ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా ఉండేదానికి వాళ్ళు వాలుగా ఉండే ఫ్లోర్లని వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది. సో మంగళూరు అనేది కర్ణాటకలో ఒక ప్రాంతం. ఇది కూడా పశ్చిమ కనుమల్లో ఉంది కాబట్టి పర్వతాభిముఖం ప్రాంతంలో ఉంది కాబట్టి పర్వతీయ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా వాటర్ నిల్వ ఉండకుండా ఈ విధమైన నిర్మాణాలని వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అస్సాం ప్రాంతంలో చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంటిని ఊత కర్రల మీద నిర్మించుకోవడం జరుగుతుంది. ఏజెన్సీ ఏరియాల్లో ఎక్కువగా ఇంటిని వాళ్ళు ఇలా ఊత కర్రల మీద ఇంటిని నిర్మించుకోవడము జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి ఊత కర్రల మీద ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది అంటే మామూలుగా ఎక్కువగా అస్సాంలో ఎక్కువ వరదలు వస్తూ ఉంటాయి బ్రహ్మపుత్ర నది వలన. ఇలా వరదల నుండి వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ విధంగా నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు విషపూరితమైన సర్పాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ వరద నీరు లోపలికి రాకుండా ఉండేదాన్ని కావచ్చు, ఇలా ఊతకర్రల మీద ఎత్తైన ప్రదేశంలో వాళ్ళు ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళ యొక్క నివాసాలని నిర్మించుకోవడం వల్ల వైవిధ్యతని కలిగి ఉంది. నెక్స్ట్ భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు. సో ఇప్పటిదాకా మనము ఏ శీతోష్ణ స్థితికి వాతావరణానికి మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏ అంశాలు మనం పరిశీలిస్తామన్న ఆ విషయాలు మనం పరిశీలించాం. ఇప్పుడు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవి? అందులో ఫస్ట్ అక్షాంశం శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుందా అని అంటే చూద్దాం ఒకసారి. ఇది 0 డిగ్రీల అక్షాంశం. దీన్ని మనం ఏమన్నాం? భూమధ్య రేఖ. ఇవి ధ్రువ ప్రాంతాలు. ఇది ఏమో ఉత్తర ధ్రువం, ఇదేమో దక్షిణ ధ్రువం. అక్షాంశం ఎలా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది? భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్ళే కొలది, ధ్రువాల వైపు ఇలా అక్షాంశాలు ఉంటాయి. సో అక్షాంశానికి భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయా లేదా తగ్గుతాయి. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్ళే కొలది వర్షపాతము తగ్గుతుంది. ఎందుకంటే ధ్రువాల దగ్గర వర్షపాతం ఉండదు, ఓన్లీ హిమపాతం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా సేమ్ ఉత్తరార్ధగోళంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దక్షిణార్ధగోళంలో సేమ్ అదే పరిస్థితి. సో భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వచ్చే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, వర్షపాతాలలో కూడా మార్పు ఉంటుంది. సో అక్షాంశం అనేది ఉష్ణోగ్రతల్లో మార్పులు తీసుకొస్తుంది, వర్షపాతంలో మార్పు ఉంటుంది. సో మనం భారతదేశం తీసుకున్నట్లయితే
భారతదేశంలో భారతదేశంలో మధ్యన మిజోరాం నుండి రుణాంఫ్కి వచ్చే వరకు ఏ ఏ అక్షాంశం వెళ్తుంది అంటే కర్కట రేఖ. కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అని చెప్పాను మీకు. చూడండి, ఇది భూమధ్య రేఖ. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, 23.5 డిగ్రీలు. ఇది దీనేమో కర్కట రేఖ అన్నాం, ఇదేమో మకర రేఖ. ఈ కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉండే ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అన్నాం. ఈ కర్కట రేఖకి ఆర్కిటిక్ వలయం ఉంటుంది 66.5. ఈ మధ్య ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అన్నాం. అంటే 66.5 డిగ్రీల ఇది ఆర్కిటిక్ వలయం, ఇది అంటార్క్టిక్ వలయం. దక్షిణ అర్ధగోళంలో మకర రేఖకి అంటార్క్టిక్ వలయానికి మధ్యలో ఉండే ఏ ప్రాంతం ఉంది అంటే సమశీతోష్ణ మండలం, ఇది ధ్రువ మండలం. ఓకేనా? సో ఈ విధంగా ఉష్ణోగ్రతల పరంగా భూగోళాన్ని డివైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు భారతదేశం గమనించినట్లయితే, సో ఇక్కడ 0 డిగ్రీల అక్షాంశం, 0 డిగ్రీల అక్షాంశం నుండి కర్కట రేఖకి మధ్యలో ఏ మండలం ఉంది? ఉష్ణ మండలం ఉంది కదా. సో ఇక్కడ అప్పుడు దక్షిణ భారతదేశం ఏ మండలంలో ఉంది? ఉష్ణ మండలంలో ఉంది. మరి 23.5 డిగ్రీల నుండి 66.5 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతం సమశీతోష్ణ మండలం అనేసి అనుకున్నాం. సో ఉత్తర భారతదేశం ఏ మండలంలో ఉంది అంటే సమశీతోష్ణ మండలం. సమశీతోష్ణ మండలం. దక్షిణ భారతదేశం ఉష్ణమండలంలో ఉంది, ఉత్తర భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఓకే. సో అక్షాంశానికి ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి, వర్షపాతంలో మార్పులు వస్తాయి. ఓకేనా? సో అక్షాంశం శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎత్తు శీతోష్ణ స్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది చూద్దాం ఒకసారి. భూమి ఉపరితలం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. భూమి ఉపరితలం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది పీడనము తగ్గుతుంది. భూమి ఉపరితలం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది గాలి యొక్క సాంద్రత కూడా తగ్గుతుంది. ఇక్కడ ఎత్తు అనేది ఎలా ప్రభావితం చేస్తుందంటే, మామూలుగా మనం చూస్తున్నట్లయితే ప్రతి 1000 మీటర్ల ఎత్తుకి 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ 30 డిగ్రీలు నమోదు అవుతా ఉంది ఉష్ణోగ్రత. అప్పుడు ఇక్కడ ఎంత ప్రతి 1000 మీటర్ల ప్రదేశంలో ఈ ప్రాంతం ఉంది. అప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 23.6 అంటే దీంతో పోలిస్తే ఇక్కడ టెంపరేచర్ చల్లగా ఉంటుంది. ఇక్కడేమో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, దీంతో పోలిస్తే అక్కడ తక్కువగా ఉంటుంది. సో ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దానికి కారణం ఏమి? భూమి ఉపరితలం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఈ హిమాలయ పర్వతాలు మధ్య ఆసియా నుండి వచ్చే కటిక చలిగాల నుండి మనం రక్షిస్తున్నాయి. లేకుంటే హిమాలయాల అనేది లేకుంటే మన ప్రాంతం కూడా శీతల ఎడారిగా ఉండిపోయేది. అంత కటిక చలిగాలని నుండి మనం రక్షిస్తున్నాయంటే ఇవి దాదాపు 6000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ హిమాలయాలు అంత ఎత్తులో ఉన్నాయి కాబట్టి మన భారతదేశంలో ఋతుపవన వ్యవస్థకి కారణం అవుతా ఉన్నాయి హిమాలయాలు. సో ఆ కటిక చలిగాలు కానీ మన దేశంలోకి వీచినట్లయితే మన దేశంలో శీతోష్ణ స్థితి మార్పులు వేరే విధంగా ఉండేటివి. వాతావరణంలో ముఖ్యంగా ఉష్ణోగ్రతల్లో వేరే విధమైన మార్పులు
జరిగేటివి. సో ఎత్తు కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ శీతోష్ణ స్థితి అంటే ఏ అంశాలని చెప్పుకున్నాం? అందులో ఉష్ణోగ్రత కావచ్చు, వర్షపాతం కావచ్చు, వాతావరణ పీడనం కావచ్చు, పవన వ్యవస్థ కావచ్చు, అన్ని అంశాలు మనం తీసుకోవాలి. వాటన్నిటిలో మార్పులు అనేటివి వస్తాయి. ఓకే, సో ఎత్తు కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ పీడనం మరియు పవన వ్యవస్థ ఏ విధంగా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుందో ఒకసారి మనం చూస్తాం. పీడనం 2 రకాలు. ఒకటి అధిక పీడనం, 2 అల్పపీడనం. అధిక పీడనం, అల్పపీడనం. అధిక పీడనం ఎప్పుడు ఏర్పడుతుంది? ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు. అప్పుడు అధిక పీడనం ఏర్పడుతుంది. అదే ఉష్ణోగ్రతలో చూడండి, ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు నెట్టినట్టుగా పడతాయి. సో ఆటోమేటిక్గా అక్కడ టెంపరేచర్, ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న గాలులు ఈ ఉష్ణోగ్రత పెరుగుదలకి ఆ యొక్క గాలులు వేడెక్కి వేకొచ్చించి తేలికయి పైకి లేస్తాయి. సో ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో చల్లబడి భూమి మీద ఏర్పడతాయి, అంటే భూమి మీదకి దిగిపోతాయి. ఓకే, సో ఇక్కడున్న గాలులు వేడికి వేకొచ్చించి మరొక ప్రాంతంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ గాలులు తక్కువ ఉంటాయి, కాబట్టి గాలిలో ఉండే అణువులు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అల్పపీడనం. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది. అదే ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు అప్పుడు ఏ పీడనం ఏర్పడుతుంది? అధిక పీడనం ఏర్పడుతుంది. ఇక్కడేమో గాలులు లేవు, అల్పపీడనం. ఇక్కడేమో అధికంగా ఉన్నాయి గాలులు, సో అధిక పీడనం. అధికంగా ఉన్నాయి గాలులు, సో ఈ ప్రాంతం నుండి గాలులు ఈ ప్రాంతానికి వేస్తాయి. పవనాలు ఎప్పుడు కూడా ఎలా చలిస్తాయి అంటే అధిక పీడనం నుండి అల్పపీడనానికి చలిస్తాయి. ఓకే, సో ఈ అల్పపీడనం ఎలా ఏర్పడుతుంది, అధిక పీడనం ఎలా ఏర్పడుతుంది మనం చూసాం. ఇప్పుడు పవన వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి మనము పరిశీలిస్తాం. ఉపరితల పవనాలు అంటే అవి నైరుతి పవనాలు కావచ్చు, ఈశాన్య పవనాలు కావచ్చు, స్థానికంగా వీచే ఏవైనా ఉష్ణ పవనాలు కావచ్చు, శీతల పవనాలు కావచ్చు, ఇవన్నీ ఉపరితల పవనాల కిందకే మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు జెట్ స్ట్రీమ్ అంటే ఉపరితల గాలి ప్రసరణ భూమి మీద వీసే వాటిని పవనాలు అంటున్నాం. మరి గాలి ప్రసరణ, ఉపరితల గాలి ప్రసరణ అంటే భూమికి దాదాపుగా 12,000 మీటర్ల ఎత్తులో, 12,000 మీటర్ల ఎత్తులో లేదా 12 కిలోమీటర్ల ఎత్తులో, 12 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో గాలి అత్యంత వేగంతో గాలి పోతూ ఉంటుంది. వక్రాలు తిరుగుతూ పోతూ ఉంటుంది. సో ఇవి మామూలుగా మనము గమనించినట్లయితే ఈ హిమాలయ పర్వతాలకి ఉత్తరాన ఈ దిశ పశ్చిమ జెట్ ప్రవాహం అంటాం. హిమాలయాలకి ఉత్తరాన వెళ్ళే ప్రవాహం పశ్చిమ జెట్ ప్రవాహం. గుర్తుపెట్టుకోండి, క్లారిటీగా అడతాడు. హిమాలయాలకి ఉత్తరాన వెళ్ళే ప్రవాహం గాలి ప్రసరణ అంటే పశ్చిమ జెట్ ప్రవాహం. హిమాలయాలకి ఏ దిక్కులో పోతా ఉందంటే ఉత్తరాన. రైట్. నెక్స్ట్ అదే హిమాలయాలకి దక్షిణాన మనం గమనించినట్లయితే, గమనిస్తే మరొక ప్రవాహం పోతుంది. ఆ ప్రవాహాన్ని
తూర్పు జెట్ ప్రవాహం. ఇది ద్వీపకల్ప పీఠభూమి మీద పోతా ఉంది, ద్వీపకల్ప భారతదేశం మీద పోతా ఉంది. ఈ ద్వీపకల్ప భారతదేశం మీద పోతా ఉంది కాబట్టి ద్వీపకల్ప భారతదేశం మీద పోతా ఉంది. ఈ ద్వీపకల్ప భారతదేశం మీద ఏ అక్షాంశం వద్ద పోతా ఉంది అంటే 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం. క్లియర్గా అడుగుతాడు. తూర్పు జెట్ ప్రవాహం ఏ అక్షాంశం వద్ద పోతా ఉంది? 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 14 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 14 డిగ్రీల తూర్పు అక్షాంశం, 14 డిగ్రీల పశ్చిమ అక్షాంశం అని అంటాడు. సో అక్షాంశాలు 2 రకాలు, ఉత్తర దక్షిణ. ఇక్కడ ఏ అక్షాంశం ముందు పోతా ఉందండి? ఉత్తర అక్షాంశం. ఎన్నో అక్షాంశం? 14. సో క్లియర్గా నేర్చుకోండి. సో పశ్చిమ జెట్ ప్రవాహం హిమాలయాలకి ఉత్తరాన పోతా ఉంది. తూర్పు జెట్ ప్రవాహం హిమాలయాలకి దిగువన ద్వీపకల్ప భారతదేశంలో 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద పోతా ఉంది. ఇవి ఎన్ని కిలోమీటర్లు ఎత్తులో పోతా ఉన్నాయి అంటే దాదాపు 12 నుండి 15 కిలోమీటర్ల ఎత్తులో, దాదాపు గంటకి 320 కిలోమీటర్ల వేగంతో పోతూ ఉంటాయి ఇవి. సో ఎన్ని వేల మీటర్లు అంటే మీటర్లను మెన్షన్ చేయలేదు, ఎత్తైన ప్రాంతంలో అనేసి అన్నాడు టెక్స్ట్ బుక్లో. ఇవి అంతవరకు ఇదివరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఇవి ఇచ్చినాడు కాబట్టి దాదాపు 12,000 మీటర్లు 15,000 మీటర్ల ఎత్తులో ఇవి గాలి ప్రసరణలు అంటాం. ఉపరితల గాలి ప్రసరణలు. ఓకే, తూర్పు జెట్ ప్రవాహం, పశ్చిమ జెట్ ప్రవాహం. దీని వలన కొంత వర్షపాతం మనకు నమోదవుతుంది, దాని వలన వర్షపాతం మనకు నమోదు కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడే పశ్చిమ తుఫాను విక్షోభాలు అని ఇవ్వడం జరిగింది. పశ్చిమ తుఫాన్ విక్షోభాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తాయి ఇవి అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తాం. మీరు వరల్డ్ మ్యాప్ కొంత ఐడియా ఉండాలండి. పశ్చిమ తుఫాన్ విక్షోభాలు మధ్యధరా సముద్రం అంటే ఇది. మధ్యధరా సముద్రం అంటే ఇది మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రం నుండి భారతదేశంలోకి అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోకి వీచే పవనాలని పశ్చిమ తుఫాన్ విక్షోభాలు అంటాం. సో ఎక్కడి నుండి భారతదేశంలోకి ఇవి వీస్తున్నాయి అంటే మధ్యధరా సముద్రం నుండి భారతదేశంలోకి వీచే పవనాలని పశ్చిమ తుఫాన్ విక్షోభాలు అంటాం. మరి ఇవి ఏ కాలంలో వీస్తున్నాయి అంటే శీతాకాలంలో వీస్తున్నాయి. శీతాకాలం, చలికాలంలో వీస్తున్నాయి. మరి ఈ పవనాల వలన చలికాలంలో, శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో ఒక చిన్నపాటి వర్షపాతం నమోదవుతుంది. దాన్ని స్థానికంగా మహావత్ అంటాం. దాన్ని ఏమంటాం మనము? మహావత్. ఈ మహావత్ వర్షపాతాన్ని కలుగజేసే పవనాలు పశ్చిమ తుఫాన్ విక్షోభాలు ఎక్కడి నుండి వేస్తున్నాయి? ఇవి మధ్యధరా సముద్రం నుండి భారతదేశంలో వేస్తున్నాయి. సో ఇక్కడ ఒక ఇక్కడ ఆ పవనాలు కలుగజేసే వర్షపాతాన్ని ఏమన్నాం స్థానికంగా? మహావత్. ఈ మహావత్తు వర్షపాతం శీతాకాలంలో కురుస్తుంది. ఈ మహావత్తు వర్షపాతం ఏ పంటకో, ఏ సీజన్, ఏ మామూలుగా పంట కాలాలు ఉన్నాయి మనకు. సో ఏ సీజన్ అప్పుడు అంటే రబీ సీజన్. రబీ సీజన్ ఉత్తర భారతదేశంలో రబీ కాలంలో నమోదయ్యే వర్షపాతాన్ని మనం ఏమంటున్నామంటే మహావత్. సో మహావత్ వర్షపాతం ఏ సీజన్కి అనుకూలం అంటే రబీ సీజన్. ముఖ్యంగా ఏ పంటకు అనుకూలం అంటే గోధుమ పంటకి అనుకూలం. గోధుమ పంటకు అనుకూలం. సో గోధుమ పంట ఏ సీజన్లో పడుతుంది అంటే రబీ కాలం. రబీ కాలంలో
ఏ వర్షపాతం నమోదవుతుందంటే మహావత్. ఈ మహావత్ అనే స్థానికంగా వర్షపాతం ఎక్కడ సంభవిస్తుందంటే ఉత్తర భారతదేశం. మహావత్ అనే వర్షపాతం భారతదేశం నమోదు కావడానికి దోహదం చేసే కారణమైన పవనాలు ఏమంటే పశ్చిమ తుఫాన్ విక్షోభాలు. ఈ పశ్చిమ తుఫాన్ విక్షోభాలు భారతదేశంలోకి ఎక్కడి నుంచి వేస్తాయంటే మధ్యధరా సముద్రం నుండి ఇక్కడికి వేస్తాయి. ఓకే, ఇది పశ్చిమ తుఫాన్ విక్షోభాలకు సంబంధించి. సో పీడనం, పవన వ్యవస్థ చూసాం. ఇప్పుడు శీతోష్ణ స్థితిని సముద్రం నుండి దూరం ఇది ఎలా ప్రభావితం చేస్తుందో ఒకసారి చూస్తాం. ఇప్పుడు భారతదేశంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, ఇక్కడ కేరళ, ఇది సముద్ర తీర ప్రాంతం. సముద్ర తీర ప్రాంతాల్లో కన్నా సముద్రం తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అది అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, లక్షద్వీపులు కావచ్చు, ఈ ప్రాంతాల్లో కావచ్చు. ఎందుకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి? ఈ మధ్య ఉన్న సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాలతో పోలిస్తే ఈ తీర ప్రాంతాల్లో ఎందుకు ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి? చూడు, భూమి వేడెక్కడంలో ఒకే అక్షాంశం మీద ఉన్నప్పటికీ భూభాగంతో పోలిస్తే జలభాగం నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. భూమి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. సో అందుకే ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ చల్లగా ఉంటుంది, ఇక్కడ చల్లగా ఉన్నప్పుడు ఇక్కడ వేడిగా ఉంటుంది. సో ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు సముద్రం నుంచి వీచే పవనాల వలన ఆ యొక్క వేడిదనం అనేది తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది. ఓకే, అందుకే ఈ ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిస్తాయి. సముద్రం నుంచి వీచే పవనాల వలన అక్కడ టెంపరేచర్ తగ్గుతుంది. అందుకే రాత్రి పగలు ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసము తక్కువ అని మీకు చెప్పా. అండమాన్ నికోబార్ దీవుల్లో కావచ్చు, కేరళ కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అదే సముద్రానికి దూరంగా ఈ ప్రాంతంలో మనం గమనించినట్లయితే, ఏదో ఒక ప్రాంతం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇక్కడ పగలు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, రాత్రి అయితే ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. అంటే దీన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటాం, దీన్ని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం. సో ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే రాత్రి అయితే చలి ఎక్కువ, పగలు ఉష్ణోగ్రత ఎక్కువ, వాటి మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువే. అదే ఇక్కడ చూస్తే రాత్రి చల్లగా ఉంటుంది, పగలు వెచ్చగా ఉంటుంది. ఇది సముద్రం నుండి దూరం. సముద్రం నుండి దూరం ఇది కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. సముద్రం దగ్గరగా వచ్చే కొలది టెంపరేచర్ తగ్గుతుంది, సముద్రం నుండి దూరంగా వెళ్ళే కొలది టెంపరేచర్ పెరుగుతుంది. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ సముద్ర ప్రవాహాలు. సముద్ర ప్రవాహాలు అంటే సముద్రాల మీద ఉండే వీటిని సముద్రపు నదులుగా మనం చెప్పుకోవచ్చు. సముద్ర ప్రవాహాలని సముద్రపు నదులుగా చెప్పుకోవచ్చు. ఈ సముద్ర ప్రవాహాలు రెండు రకాలు. ఒకటి శీతల ప్రవాహాలు, రెండు ఉష్ణ ప్రవాహాలు. ఇది భూమధ్య రేఖ, ఈ ధ్రువ ప్రాంతాలు, ఈ ధ్రువ ప్రాంతాల నుండి భూమధ్య రేఖ వీచే ప్రవాహాలని శీతల ప్రవాహాలు అంటాం. ఈ భూమధ్య రేఖ నుండి ధ్రువ ప్రాంతాల వైపు వీచే పవనాలని ఉష్ణ ప్రవాహాలు అంటాం. ఇవేమో ఉష్ణ ప్రవాహాలు ధ్రువాల వైపు ప్రవహిస్తాయి. ఈ శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి. ఇవి అక్కడ ఉన్న టెంపరేచర్ని పెంచుతాయి. ఓకే, అంటే చూడండి, ఇక్కడ టెంపరేచర్ని పెంచుతాయి, ఇవి టెంపరేచర్ని తగ్గిస్తాయి. సో శీతోష్ణ స్థితిని కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. నైసర్గిక స్వరూపాలు శీతోష్ణ స్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే అంశాలు మనం గమనించినట్లయితే, సో ఇవి భారతదేశం మనం చూస్తే, భారతదేశం తూర్పు నుండి పశ్చిమ వైపు వెళ్ళే కొలది వర్షపాతం తగ్గుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఈ ఆరావళి పర్వతాలు ఉండడం వలన, ఈ యొక్క ఎత్తైన ప్రాంతం ఉండడం వలన అవతల ఒక ఎడారి ఏర్పడింది. సో ఈ యొక్క గాలులు పవనాలు ఈ పర్వతాలను ఢీకొన్నప్పుడు ఇక్కడ వర్షించి కేవలం పొడి గాలులు మాత్రమే అవతలకి వెళ్తాయి. సో అక్కడ తేమతో కూడిన గాలులు కాదు, అవి పొడి గాలులు. అందుకే లైట్గా చినుకులు పడి అక్కడ ఎడారి ఏర్పడడానికి ఈ యొక్క నైసర్గిక స్వరూపం ఎత్తైన ప్రాంతాలు కూడా
దోహదం చేస్తున్నాయి, శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయి. మీరు గమనించినట్లయితే దక్షిణ అమెరికా ఖండం తీసుకుందాం. ఇక్కడ యాండీస్ పర్వతాలు ఉంటాయి. యాండీస్ పర్వతాలు ఈ యొక్క తూర్పు నుండి వీచే పవనాలను అడ్డుకొని ఇక్కడ వర్షపాతం పడి పొడుగులు మాత్రమే అవతలకి వెళ్ళడం, ఇక్కడ ఎడారి ఏర్పడింది. సో అందుకే ఏ ఖండం తీసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతాల్లో ఎడాలు ఏర్పడడానికి గల కారణాలు ఈ నైసర్గిక స్వరూపాలు అంటే ఈ పర్వతాలు. ఈ పర్వతాలకు అవతల మాత్రమే ఎడారులు ఏర్పడ్డాయి. ఆస్ట్రేలియా చూసుకున్నా కూడా అక్కడ గ్రేట్ డివైడ్ రేంజెస్ ఉంటాయి. ఈ రేంజెస్ వలన ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 40% అక్కడ ఎడారి ఏర్పడింది. సో ఈ భౌగోళిక నైసర్గిక స్వరూపాలు కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ నైసర్గిక స్వరూపాల వల్లనే ఖండాలకి పశ్చిమ ప్రాంతంలో ఎడారులు ఏర్పడడానికి ఈ యొక్క నైసర్గిక స్వరూపాలే. ఓకే, నెక్స్ట్ మనం భారతీయ కాలాలకు సంబంధించి డిస్కస్ చేస్తాం.